క్రీస్తు ప్రభువును చూడక మునుపు నీవు మరణము పొందవని తేటగా పరిశుద్ధాత్ముని ద్వారా బయలుపరచబడినది. పరిశుద్ధాత్ముడు చేసే పనేమిటి అని అంటే, ఆయన మరుగైన వాటిని బయలుపరుచుతూ ఉంటాడు, రహస్యమైన వాటిని వెలుగులోనికి తెస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, చీకటి అయిన దానిని వెలుగుగా మారుస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, పాడైన దానిని బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండము 1వ అధ్యాయంలో మనము చూడగా, దేవుని ఆత్మ ఆ అగాధ జలముల మీద అల్లాడుచుండెను. ఎందుకు ఆ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచు వచ్చెను అనంటే, ప్రియులరా, నూతనమైన సృష్టిని మరలా నిర్మించుటకు గాను దేవుని ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచు వచ్చెను. కనుక పరిశుద్ధాత్ముడు మన యందు ఏం చేస్తాడయ్యా అంటే, మనలను నూతనమైన సృష్టిగా మారుస్తాడు. పరిశుద్ధాత్ముడు తన ప్రత్యక్షతను ఇక్కడ సుమయోనుకి ఇచ్చాడు. ఇది చాలా అద్భుతకరమైన ప్రత్యక్షత. సుమయోను చాలా పెద్దవాడు వయసురీత్యా. ఈయనకొక బయలుపరచబడిన సంగతి ఉన్నది. అదేమిటి అని అంటే, నీవు ప్రభువు యొక్క క్రీస్తును, క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం. హిబ్రూలో మెస్సియా అన్నారు, గ్రీక్లో క్రిస్టోస్, క్రిస్టోస్ అని పలికారు. గ్రీక్లో క్రిస్టోస్, క్రిసోస్టం అని రాశారు, క్రిస్టోస్. హిబ్రూలో మెస్సియా అన్నారు. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడు. చాలా అద్భుతమైన ప్రత్యక్షత. మనకు గ్యారెంటీలే, మనం గ్యారెంటీ ఇవ్వలేనిది ఏమిటంటే మరణం. మనం ఎంత బాగున్నా, ఎన్ని కలిగి ఉన్నా, ఎంత సంపాదించుకున్నా, మనందరికీ తెలిసినది ఏమిటంటే, గ్యారెంటీ లేనివాడు మనుషుడు. చాలా స్ట్రాంగ్గా కనపడతాడు, చాలా బలవంతుడిగా కనపడతాడు, చాలా ప్లాన్లు కలిగిన వాడిగా కనపడతాడు, కానీ చాలా గ్యారెంటీ లేనివాడు మనుషుడు. కానీ ఇక్కడ ఒక అభయము పొందుకున్నాడు దేవుని ఆత్మచేత. ఆ అభయం ఏమిటి అనంటే, అతడు క్రీస్తును చూస్తాడు, అనగా మెస్సియాను చూస్తాడు. నాటి కాలంలో పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య 400 సంవత్సరాల కాలం దేవుని ప్రత్యక్షత లేదు. జాగ్రత్తగా వినండి. దానిని బైబిల్ పండితులు, వ్యాఖ్యానకర్తలు ఏమన్నారంటే, డార్క్ ఏజెస్ అన్నారు, చీకటి యుగము అన్నారు. చీకటి ఏంటి? ఈ దేనికి చీకటి యుగం? అది ఏమిటి చీకటి యుగం అంటే, మలాకి పాత నిబంధనలో చివరి ప్రవక్త, మరలా కొత్త నిబంధనలో ప్రారంభమైన ప్రవక్త ఎవరు? పాత నిబంధనలో చివరి ప్రవక్త మలాకి, క్రొత్త నిబంధనలో అబ్బా ఇదా అంటారు. క్రొత్త నిబంధనలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రవక్త. మరలా బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రారంభమవుతాడు. ఏలియా ఆత్మశక్తి కలిగిన వాడుగా రాయబడుతుంది. ఈ 400 సంవత్సరాల మధ్యలో దేవుని యొక్క ప్రత్యక్షత కానీ, ప్రభు మాట్లాడటం కానీ,
దర్శించటం కానీ లేదు. మరి దేవాలయము లేదా? దేవాలయం ఉన్నది. ఆరాధనలు లేవా? ఆరాధనలు ఉన్నాయి. బలులు అర్పించటం లేదా? బలులు అర్పిస్తూ ఉన్నారు. అయినప్పటికీ దేవుని దర్శనం అనేటువంటిది కరువైపోయింది. ఆ కాలంలో యవనస్తులైన కన్యకులైన స్త్రీలు, పెద్దలైన వారు ప్రవక్తల యొక్క ప్రవచనాలను చదివారు, ప్రవక్తల గ్రంథాలను ధ్యానిస్తూ వచ్చారు. ఈ ప్రవక్తల గ్రంథములను ధ్యానిస్తున్న ఈ దేవుని పిల్లలు చాలా ప్రతిష్ఠితమైనటువంటి జీవితాలను బ్రతికారు. ఏమిటి వారి ప్రతిష్ఠితమైన జీవితాలు, పరిశుద్ధమైన జీవితాలంటే, మెస్సియా వస్తాడు, మెస్సియా మనలను పాలిస్తాడు, మెస్సియా పాలనలో సమాధానమే ఉంటుంది, అల్లరి యుద్ధాలు ఉండవు. అభిషిక్తుని యొక్క పాలనలో సమాధానము రాజ్యమేలుతుంది. నేరమయము, యుద్ధమయము. స్త్రీలలోనూ కన్యకలైన వారు, పురుషులలోనూ చాలామంది మెస్సియా కొరకు కనిపెట్టారు. అభిషిక్తుడు జన్మిస్తాడు అని. అంటే ప్రవచనాల యొక్క నెరవేర్పు కాలము సమీపించింది. గలతీ పత్రికలో దైవజనుడైన పౌలు గారు ఏమని రాశాడంటే, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు జన్మించెను అని రాశాను. ఏమి సంపూర్ణమైనప్పుడట? కాలము సంపూర్ణమైనప్పుడు, ప్రవక్తల ప్రవచనములో నెరవేర్పుకు రాగా. యేసుక్రీస్తు వారి జననం యాదృచ్ఛికం కాదు, అది వాగ్దానం. యేసుక్రీస్తు ప్రభువారి జననం ఆకస్మికంగా వచ్చింది కాదు. ఏదెను వనములో ఆదాము తప్పిపోయినప్పుడే, దేవుని మాటను ధిక్కరించినప్పుడే ఆయన మాటిచ్చాడు. అక్కడే ఆయన మాటిచ్చాడు, ఇదిగో నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు నేను వైరం కలుగజేస్తాను. నీ సంతానము, స్త్రీ సంతానము. మోసపోయిన సర్పము వలన మోసపోయిన ఆదాము యొక్క సంతానము పురుష సంతానంగా, పురుషుని యొక్క ప్రమేయము లేకుండా క్రీస్తు యేసు ప్రభువు కన్య మరియ గర్భమందు పరిశుద్ధాత్ముని వలన ప్రవేశించాడు. పరిశుద్ధాత్మునికి ఉన్న దైవికమైనటువంటి శక్తి ఏమిటంటే, ఆయన ఆ అగాధ జలముల మీద అల్లాడి దానిని ఏం చేశాడట? ఆయన దానిని నూతన సృష్టిగా మార్చినటువంటి వాడు. బుద్ధిహీనులు, ఆత్మీయత లేనివారు, ఆత్మీయత ఏమిటో గ్రహించలేని అజ్ఞానులు, కామాంధులు ప్రభు యొక్క జన్మమును గూర్చి చాలా వెర్రితనంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి అది అసాధ్యమైన సంగతి కాదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అది దేవునికి అసాధ్యమైన సంగతి అయితే కాదు. కనుక ప్రియులరా, పరిశుద్ధాత్ముని యొక్క ప్రసన్నతలో ఆనాడు వారు కనిపెట్టారు, నిరీక్షించారు. అలా నిరీక్షించిన వారిలో దేవుని వాక్ ఎక్కడికి వచ్చిందంటే మరియ యొద్దకు వచ్చింది. పాత నిబంధనలో మిర్యాం అని పిలువబడిన ఆ పేరే క్రొత్త నిబంధనలో మరియగా చెప్పబడుతుంది. ఈ మరియ యోసేపుకు ప్రధానము చేయబడినది. ఈ మరియ కన్యక, పవిత్రురాలు అని చెప్పబడుతుంది. ఈమె పురుషుని ఎరుగనిది అని రాయబడుతూ ఉన్నది. దేవుని యొక్క చూసన్లో ఆమె ఎన్నిక చేయబడుతూ ఉన్నది. అలనాడు పరిశుద్ధులైన దేవుని భక్తులు మెస్సియా కొరకు చూశారు,
స్త్రీలు నిరీక్షించారు, పురుషులు నిరీక్షించారు. ఇది చీకటి కాలములో, ప్రత్యక్షత లేని కాలములో, లేఖనాల యొక్క నెరవేర్పు కాలములో, లేఖనాల నెరవేర్పుకై. ఇది ఈ అంశాన్ని కొనసాగించే ముందు మీతో ఒక మాట జ్ఞాపకం చేస్తా, తెలిసినదే. జ్ఞానులు నక్షత్రమును చూచి బయలుదేరి వచ్చారు కదా. ఇంగ్లీష్ బైబిల్ పండితుల యొక్క వ్యాఖ్యానం ఏమిటంటే, తూర్పు దేశపు జ్ఞానులు అంటే తూర్పు దేశము, ఇజ్రాయేలుకు తూర్పు దేశము బాబిలోనియన్ అని, బబులోన్ అని ఒక వ్యాఖ్యానం. వాళ్ళు బబులోను సంబంధించిన జ్ఞానులు అని. మరికొంతమంది బైబిల్ పండితుల వ్యాఖ్యానం ఆ ప్రక్కనే ఉన్న యెమెన్ నుండి వచ్చారు అని చెప్తున్నారు. ఇజ్రాయేలుకు తూర్పు నుండి వచ్చినటువంటి వారు. దేవుని పిల్లలారా, ఈ చీకటి యుగంలో పరిశుద్ధాత్ముని యొక్క ప్రత్యక్షతను పొందినవాడు సమయోను. ఆయన దర్శించక, ఆయన దర్శనము లేని కాలము ఉన్నది. అయినప్పటికీ ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు, ప్రత్యక్షతనివ్వటం ప్రారంభించినప్పుడు ఆయన మరియను కోరుకున్నాడు. సమయోను చాలా విశేషమైనటువంటి వాడు. సమయోనుకున్నటువంటి ప్రత్యక్షత చాలా అరుదైన ప్రత్యక్షత. గ్యారంటీ లేని మనుషునికి ఒక గ్యారంటీ క్రిస్మస్. సమయోనికి కలిగిన ప్రత్యక్షత ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు నీవు మెస్సియాను చూస్తావు. ఆ మెస్సియాను చూడబడక మునుపు నీవు మరణించావు. దేవుని వాగ్దానం, పరిశుద్ధాత్ముని వాగ్దానం. ఎంత అద్భుతమైన ప్రవచనం అండి. మనకేమిటంటే, మనం అడిగితే అన్ని వరాలు అడుగుతాం. మనం అడిగితే అంతా ఈ ఇహలోకం అంతా అడుగుతాం. ఇల్లు వాకిలో, వెండో బంగారో, వస్తువులో, వాహనాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు. కానీ బైబిల్ దాని మీద నేర్పటం లేదు. వాక్యపు బేస్ అది కాదు. వాక్యం, పరిశుద్ధ దేవుని గ్రంథం మనల్లో పరిశుద్ధతను వైపు నడిపిస్తుంది. అందుకే యేసు ప్రభు వారు కూడా ఏం చెప్తారంటే, మీరు నా రాజ్యమును నా నీతిని మొదట వెదకుడి అన్నాడు. నా రాజ్యమును నా నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయని చెప్పాడు. అంటే లోకము సెకండరీ. ఆహారము, ఆరోగ్యం, వస్త్రం, సంపద ఇవ్వను అని చెప్పలా, లేవు అని చెప్పలా. నా రాజ్యమును నా నీతిని మొదట వెదకుడి, తర్వాత అవి మీకు అనుగ్రహింపబడును. ఇది బైబిల్. మనమైతే దేవుని దగ్గరికి వెళ్ళాం, కలిసి వచ్చిందా లేదా? ఇంకా కొంతమంది అనుకున్నవి జరిగినాయి అందుకని మొక్కు తీర్చుకున్నాను అంటారు. కావచ్చు, కానీ నీకు నిత్య జీవాన్ని ఇవ్వు, నిన్ను పరిశుద్ధపరచు, నిన్ను దేవుని రాజ్యమునకు చేర్చు. ఈ సమయోనుకు కలిగిన ప్రత్యక్షత, నీవు మెస్సియాను చూచే వరకు నువ్వు మరణించావు. ఇంతకీ సమయోనుతోనే ఎందుకు ఈ ప్రత్యక్షతను, ఈ మాటను దేవుడిచ్చాడు? అసలు సమయోనుతో దేవునికి ఉన్న సంబంధం ఏమిటి? ఎందుకని ఆ ప్రత్యక్షతను సమయోను పొందుకున్నాడో 25వ వాక్యం నుండి మనం ధ్యానించుదాం. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. ప్రభు ఎవరిని దర్శిస్తాడో చెప్తా. సుమయోనను ఒక మనుష్యుడున్నాడు. అతని గూర్చి పరిశుద్ధాత్మని సాక్ష్యం ఏమిటంటే, అతడు నీతిమంతుడు. ఈ మాటలు బైబిల్లో కొందరికి పలకబడినాయి. యోబును గూర్చి చెప్పినప్పుడు, యోబును గూర్చి ఆయన ఆ మాట సాక్ష్యం ఇచ్చాడు. యోబు నీతిమంతుడు, సుమయోను నీతిమంతుడు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. యేసు ప్రభువారు పిలాతు ఎదుట నిలవబడినప్పుడు, పిలాతుకు యేసు ప్రభువారికి తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చడానికి పిలాతు సింహాసనం మీద కూర్చున్నాడు. కానీ యేసు ప్రభు ముఖ వర్చస్సును
తిన్నగా చూడటానికి పిలాతుకు ధైర్యం లేదు. యేసు ప్రభు వారిని నీవు ఈ పాపం చేశావు అని తీర్పు తీర్చడానికి తనకు ధైర్యం చాలలేదు. ముఖాముఖిగా యేసు ప్రభు ముఖంలోనికి చూడలేని వాడు, విచారించడానికి తన దగ్గర ఏ దొరకక అప్పుడు అన్నాడు, ఇదిగో ఈయన నీతిమంతుడు, ఇతని యందు నాకు ఏ దోషము కనబడటం లేదన్నాడు. అంటమే కాదు, ధైర్యం చాలలేదు. ధైర్యం చాలకేం చేశాడో తెలుసా? నీళ్లు తెప్పించుకొని తన చేతులు ఈయన యొక్క రక్తపరాధ దోషము నా మీద ఉండకుండునట్లుగా అని ధైర్యము చాలక, క్రీస్తు ప్రభు ఎదుట ఏ మనుషునికి ధైర్యం? ఈ మధ్య ఎవరితో మాట్లాడుతుంటే నాకు ఒక మాట, మనందరికీ తెలిసిన మాట, బైబిల్ గ్రంథంలో క్రీస్తు వలె ఉన్నానని, నన్ను చూస్తే మీరు క్రీస్తును చూచినట్లే అని, నన్ను పోలి మీరు నడిచినట్లయితే మీరు క్రీస్తును పోలి నడిచినట్లేనని రాసిన మహా పరిశుద్ధ ప్రవక్త పౌలు. మిగతా వారు తక్కువ వారని కాదు, పౌలు గారు అంత గీటురాయిగా చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనిన ప్రకారం. అంటే ఒక మనుషునికి ఇది సాధ్యమా అంటే సాధ్యమే. పౌలు మనకు వేరైన వాడా? మనలాంటి వాడా? మనలాంటి వాడు. యోబు మనకు వేరైన వాడా? యోబు కూడా మనలాంటి వాడేనా? అట్లాడరే, కొంచెం గట్టిగా బలకండి. మనలాంటి వాడే. ఆ మాట యాకోబు తన పత్రికలో రాశాడు, యోబు మన వంటి వాడైనను అని రాశాడు. శోధన సహించెను, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను అని రాశాడు. జాగ్రత్తగా వినాలి. సుమయోనును గూర్చి ఇతను నీతిమంతుడు. నీతి క్రియల వలన కలిగేది కాదు. రోమా 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా క్రీస్తునందలి విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన క్రియల వలన కలిగినది కాదు, మన భక్తి చేత కలిగినది కాదు, మనం ఇచ్చిన కానుకల చేత మనం నీతిమంతులం కాలేదు, మనం చేసేటువంటి దాన ధర్మములను బట్టి నీతిమంతులం కాలేదు. కానీ సంగమా, క్రీస్తు యేసు నందలి విశ్వాసము వలన మనము ఏం చేయబడ్డామండి? ఇప్పుడు మనం నీతిమంతులమా పాపులమా? అస్సలు పళ్ళు బిగబట్టి సచ్చినోడు సామెత ఇంకేం మాట్లాడరు. మన క్రియల వలన నీతిమంతులం కాలేదు. ఎఫెసీ 2:8 ఆయన కృప వలన నీతిమంతులుగా మార్చబడ్డాం. హల్లెలూయా. పాపులమే, శాపగ్రస్తులమే, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప వలన నీవు నేను మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. సో మనం పాపులం కాదు, కృప వలన రక్షింపబడిన వారము, కృప వలన నీతిమంతులుగా చేయబడిన వారము. పాపులమే కానీ ఆయన కృప మనలను రక్షించి నీతిమంతులుగా చేస్తుంది. పాపులమే కానీ ఆయన మనలను రక్షించి మనలను దుర్నీతి నుండి విడిపించాడు. నీతి మరణము నుండి రక్షించును అని సామెతల గ్రంథంలో ఉంది. నీతి మరణము నుండి రక్షించను. సుమయోను నీతిమంతుడు. ఇక రెండవది భక్తిపరుడు అని రాశాడు. ఏ పరుడట? కొంచెం గడి చెప్పండి, అందరు చెప్పండి. నీతిమంతునికి భక్తిపరుడికి సంబంధం ఏమిటి? అసలు వీళ్ళిద్దరికి ఏమైనా సంబంధం ఉందా? భూమి మీద కొందరు నీతిపరులు ఉన్నారు. అంటే ప్రభువును బట్టి కాదు,
శరీరమును బట్టి స్వాభావికంగా నీతిపరులైన వ్యక్తులు ఉన్నారు. మన భారతదేశాన్ని పరిపాలించిన ప్రధానులలో అత్యంత నీతిపరుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఇక ఆయన తర్వాత మిగతా వాళ్ళు, కానీ ఆయన కోవకు చెందినవారు కారు. ఎంత నీతిపరుడుగా ఉన్నాడు అంటే, ఆయన దేశానికి ప్రధానిగా ఉండి కూడా తన ఒక కారు తన కోసం ఒక సొంత వెహికల్ బ్యాంక్ లోన్ తీసుకొని తన ఈఎంఐ తానే కట్టుకొని అప్పు తీర్చుకున్నాడు. దేశానికి ప్రధాని. ఆయన చనిపోయే నాటికి ఆయనకి సరైన ఇల్లు కూడా లేదు, మనకున్న ఇల్లు కూడా లేదు. ఎవరయ్యా అంటే ఆయన దేశానికి ప్రధాని. తర్వాత కమ్యూనిస్టు విప్లవాలలో పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు లాంటి వారు, చాలామంది నీతిపరులు ఉన్నారు. ఇప్పటికి కూడా ఒక సిపిఎం ఎమ్మెల్యే ఖమ్మం జిల్లాలో ఒక ఆయన ఉంటాడు, నరసయ్య అని, అప్పుడప్పుడు వార్తల్లో వస్తాడు. 5 సార్లు ఎమ్మెల్యే, పూరి గుడిసెలో ఉంటాడు. శరీరమును బట్టి లోకంలో వారు నీతి కలిగిన వారే. ఆత్మ సంబంధమైన నీతిలోనికి, దైవిక నీతిలోనికి రానప్పటికీ వారు నీతిమంతులే. అయితే వారికి ఏమి లేదయ్యా అంటే, ఈ మాట అక్కడ చాలా ప్రాముఖ్యం. సుమయోను నీతిమంతుడే కాదు, భక్తిపరుడు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. భక్తి ఉండటం వేరు. కొందరికి భక్తి ఉంటుంది, నీతి ఉండదు. పాటలు పాడవచ్చు, కానుకలు ఇవ్వచ్చు, మందిరానికి రావచ్చు, సేవకులను ప్రేమించవచ్చు, సన్మానించవచ్చు, అభిమానించవచ్చు, ఇంకేమైనా మందిరాలకు దాన ధర్మాలు చేయవచ్చు, ప్రభు పిల్లలకు ఏమైనా సహాయాలు చేయవచ్చు. కానీ అభిమానులు వీరు, భక్తిపరులు కాదు. సుమయోను గురించి రాసినప్పుడు సుమయోను గురించి క్లారిటీగా అతను భక్తిపరుడు. భక్తి ఎప్పుడు దేవుని బట్టి వచ్చేది. కొందరు భక్తి ఉంటుంది, నీతి ఉండదు. నీతి లేని వారు ఏం చేస్తారంటే లోకం వైపు మళ్ళీపోతారు. మనం చూసినప్పుడు అయ్యో వీళ్ళు దేవుని పిల్లలుగా, ఏమిటి వీళ్ళు అని అంటే భక్తి కలిగిన వాళ్ళే, భక్తి భావాలు ఉన్నవారే. నీతి వారిలో లేనందున ప్రతి విధమైన అపవిత్రతలో బ్రతుకుతూ ఉన్నారు. అది నీతికి భక్తికి ఉన్న తేడా. భక్తి ఉండటం వేరండి. భక్తి చేయొచ్చు, భక్తి లక్షణాలు అందరిలో ఉంటాయి. కొందరు శరీరానుసారమైన నీతిని కలిగి ఉన్నారు, కానీ భక్తి లేదు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయమున కొర్నేలియస్ కనబడతాడు. ఈయన ఒక శతాధిపతి, సెంచురియన్. ఈ శతాధిపతి అయిన కొర్నేలి భక్తిపరుడు. ఈ శతాధిపతి అయిన కొర్నేలి అధికారి, దాన ధర్మములు చేసేవాడని రాసింది వాక్యం. ఇంకొక మంచి మాట ఏమి రాయబడింది తెలుసా? గొప్ప సాక్ష్యం. ఇతను చేయుచున్నవన్నీ కూడా దేవుని యొద్ద జ్ఞాపకార్థముగా ఉండెను అని రాయబడింది. హల్లెలూయానండి. చెప్పండి, హుషారుగా చెప్పండి. దేవుని యొద్ద ఎలా చేరినాయి అంటే ఇవన్నీ చెప్పరండి, చెప్పండి. ఇంకేమన్నా అవసరం ఉందా? సంఘంతో అవసరం ఉందా? సేవకుడితో అవసరం ఉందా? ఇంకేమైనా ప్రార్థన చేయాలి అయినా? ఏందండి, దేవుని వద్దకు చేరాక ఇంకేం చేయాలి మనం? అంతేనా? మనదైతే అదే క్యారెక్టర్. అది దేవుని దగ్గరికి చేరిన ఇక మనం ఏం చేయాల్సిన అవసరం ఏమి? జ్ఞాపకార్థముగా ఇవన్నీ ఎక్కడికి వచ్చినాయి? వెళ్ళినాయి అంట దేవుని
సన్నిధిలో ఉన్నాయి. అయినా మధ్యాహ్నం 3 గంటల వేళలో దేవుని దూత అతని దగ్గరికి వచ్చింది. ఒరే నాయనా, నీ దగ్గర భక్తి ఉంది, దాన ధర్మాలు చేస్తావు, అధికారి అయినప్పటికీ చాలా నీతిగా ఉండేవాడివే, అయినా నీతో ఒకటి సంగతి చెప్పాలనుకుంటున్నాను. నీవు యొప్పేలో ఉన్న సీమోన్ అనేవాని ఇంట, ఇతను చర్మకారుడు అని రాశాడు, అతని పని ఏమిటో. ఆ చర్మకారుడైన సీమోను ఇంట పేతురు అనే దైవజనుడు ఉన్నాడు, నువ్వు ఆయన పిలిపించుకో అన్నాడు. దేవుని పిల్లారా, బాగా ఆలకించండి. ఇన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత భక్తి నిలిపినా, దేవుని దూత స్పష్టంగా చెప్తుంది, నీవు ఆ దైవజనుడిని నీ ఇంటికి పిలువనంపాలి. దేవుని పిల్లారా, కొర్నేలు ఇదేందయ్యా, ఇంకా నేను ఏమి కొంతమంది ఈ దాన ధర్మాలు చేసేవాళ్ళకి ఎలాగ ఉంటుందంటే, ఇక మాకు దేవుడితో పని, దాన ధర్మాలు చేస్తే ఇక మేమేం చేసినట్టు. దేవుని పిల్లారా, నీతి కార్యములు వేరు, దాన ధర్మాలు వేరు, ఆత్మ సంబంధమైన భక్తిని, పరిశుద్ధతను పొంది దేవుని రాజ్యమునకు సిద్ధపడే కోణం వేరు. మన నీతి క్రియలు మురికి గొడ్డలన్న మాట మరచిపోవద్దు. ఒకవేళ కొర్నేలి ఇన్ని దాన ధర్మాలు చేసే ఈ అధికారి, ఈ ఆఫీసర్, ఇన్ని చేసిన వాడికి ఇంకా ప్రవక్త వచ్చి, అపోస్తలుడు వచ్చి బోధించాల్సిన సహజంగా అనుకునేది ఇంకెవరితో పని ఏమి. కొంతమంది క్రైస్తవుల్లో కూడా ఉన్నారు ఈ శాడిస్టులు. వీళ్ళు ఆత్మ సంబంధమైన వారు కాదు, వీళ్ళు ప్రార్థించే బ్యాచ్ కాదు, వీరు బైబిల్ని లోకాన్ని కలిపి చెరిపేటువంటి బ్యాచ్. ఇంకేం అవసరం లేదండి అంటారు. అవసరం ఉందని బైబిల్ చెప్తుంది. దేవుని సన్నిధికి గుర్తుగా చేరినాక ఇంకా కొర్నేలికి ఏమైనా అవసరం ఉందా చెప్పండి? దేవుని సన్నిధికి ఇవి రాగా కొర్నేలికి ఏ అవసరం ఉన్నది? అయితే దేవుని దూత స్పష్టంగా చెప్పగా కొర్నేలి మారు మాట్లాడకుండా యొప్పేలో సీమోను అంటున్న సీమోను పేతురును తన ఇంటికి పిలిపించుకున్నాడు. పిలిపించుకోవటం మాత్రమే కాదు, ఆయన ఇంకా గుమ్మంలోకి రాకమునిపే ఆయనకు ఎదురు వెళ్ళి సాగిలపడుతున్నాడు. చాలామందికి దైవత్వం యొక్క, దైవ ప్రత్యక్షత యొక్క విలువ తెలియదు. కొర్నేలి ఒక సెంచ్యూరియన్, ఒక అధికారి సాగిలపడుతున్నాడు. ఇంటిలోనికి ఆహ్వానించాడు. ఇంటిలోనికి దైవజనుడు వచ్చిన తర్వాత ఏమని అంటున్నాడో తెలుసా? అయ్యా, దేవుడు మాకు ఏమని చెప్పటానికి నీకే సంగతులను ఇచ్చాడో అవి మాతో పంచుకొనుము. ఆమేన్, హల్లెలూయా. మాతో చెప్పండి. నీవు రావటము మంచిది ఉందా మాట అక్కడ? నీవు వచ్చుట మంచిది. ఎందుకు వచ్చాడు రా బాబు ఈ టైంలో ఈ పాస్టర్ గారు మా ఇంటికి అని అనుకున్నాడా? అంతేనే కదా. సేవకులు వచ్చినా గొణుగుడు సణుగుడు, ముందు ఒక రకంగా వెనక ఒక రకంగా. అందుకే నాకు ఈ గృహదర్శనాలు పెద్ద ఇష్టం ఉండదు. ఏదైనా రమ్మంటే ఆడదాకా వెళ్తాను, కానీ పెద్ద ఇష్టం ఉండదు. కొంతమందికి వెళ్ళటం తప్పు కాదు, అవసరమైనప్పుడు వెళ్ళాలి, కోరినప్పుడు వెళ్ళాలి, పిలిచినప్పుడు వెళ్ళాలి. మా పాస్టర్స్ కూడా కొంతమంది వీళ్ళకి ఏం పని ఉండదు, ఈ ఇళ్ళమ్మటి తిరిగే ఉద్యోగమే. సేవకుడు అవసరం ఏముందో అంతవరకే. దానికి కొన్ని సరిహద్దులు ఉన్నాయి. నీవు వచ్చుట మంచిది, నిన్ను పిలువనంపమని దేవుని దూత నుండి నేను ప్రత్యక్షతను పొందుకున్నాను. దేవుడు నీతో పలికిన మాటలు మాతో చెప్పమని ఆ అధికారి దైవజనుడైన పేతురుని అడుగుతూ ఉన్నాడు.
కాబట్టి ప్రియులరా, భక్తి పార్శ్వంలో నీతి ఉండాలి, రెండోది భక్తి ఉండాలి. భక్తి వదిలేసి నీతిని అనుసరించాను అనుకున్న వెరితనమే. నీతిని అనుసరిస్తున్నాను కనుక నాకు భక్తితో పని ఏమి లేదు, మందిరానికి రా అవసరం లేదు, బైబిల్ చదువు అవసరం లేదు, దశంభాగం ఇచ్చాను, అనుకున్నది చెల్లించాను, ఇక నాకేమీ, ఇక అంతా దేవుడే. భక్తి చెయ్యని వ్యక్తులు ఉన్నారు. ఎవరికి వాడుగానే, ఎవరికి వారుగానే స్త్రీలు పురుషులు అనుదినము దేవునితో భక్తి సహవాసము చేయాలి. మర్చిపోమాకండి. ప్రార్థనే నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన, నీ వ్యక్తిగత జీవితంలో బైబిల్ చదువుకోవటం, ఉపవసించటం, ఆజ్ఞలను గైకొనటం, కట్టడలు గైకొనటం, నీతిగా జీవితాన్ని కాపాడుకోవటం, వ్యక్తిగతమైన పరిశుద్ధతను సంరక్షించుకోవటం, దేన్ని వదిలేయటానికి వీల్లేదు. దేవుని పిల్లల గుండెల్లో పెట్టుకోవాలి. పాపాన్ని కప్పొద్దు, ముసిగేసేవా దేవుడు ఒప్పుకోడు. సుమయోనుకు దొరికిన ఈ గొప్ప భాగ్యం, అతడు నీతిపరుడు, లంచగొండి దేవునికి అసహ్యుడని. మనకు భక్తి ఉండొచ్చు, నీతి లేనప్పుడు మనము దేవుని ఎదుట వేషధారులుగా ఉంటాము. దేవుడు నీకు ఇచ్చిన ఏ ఉద్యోగమైనా, చిన్న పని అయినా పెద్ద పని అయినా, అది ఏ పని అయినా, కుటుంబమైన, సంఘమైన, సేవ అయినా, ఉద్యోగమైన, ఒక నిజమైన ప్రభు బిడ్డ నీతిమంతుడిగా ఉంటాడు. ఆ నీతిమంతుడు భక్తిని, సుమయోనులో నీతి, భక్తి. మూడవది, అతను ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అని రాయబడింది. తన సొంత ఆదరణ కోసం కాదు, దేవుని ప్రజల యొక్క, దేవుని జనాంగమైన ఇజ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు. బాగా ఆలకించాను. బైబిల్లో ఉన్న అతి గొప్ప విలువైన మాటల్లో మరొక మాట కనిపెట్టుట. కనిపెట్టుటం. సుమయోను దేవుని ప్రజలు ఎలాగ ఆదరించబడాలి? ఆదరించబడటం అంటే అర్థం ఏమిటంటే, మెస్సియా ప్రవచనాల ప్రకారముగా, లేఖనాల ప్రకారంగా, ప్రవక్తలు ప్రవచించిన ప్రకారంగా మెస్సియా వస్తాడు అని నాకు బయలుపరచబడింది. లేఖనాలు మాట్లాడుతున్నవి. ఈ మెస్సియా రావటం వలన నా జనులైన వారు ఆదరించబడతారు, నెమ్మది కలుగుతుంది, శత్రువులు తొలగిపోతారు. అప్పటికే బబులోను వారు, కల్దీల వారు, గ్రీకు వారు, రోమా వారు, ప్రజల పాలనలో వారు నలిగిపోయారు. మెస్సియా వచ్చినాక మేము ఆదరించబడతాం. దేవుని పిల్లారా, ఈయనలో ఏ విధమైన స్వార్థము లేకుండా దేవుని ప్రజల ఆదరణ కొరకు నిరీక్షించాడు. ఎందుకు దేవుడు ఒక మనుషుణ్ణి కోరుకుంటాడు? ఒక ప్రత్యక్షత అంటే వారిలో ఉన్న గుడ్ క్వాలిటీస్. మనం భక్తి చేయకుండా ఎవడి మీదో ద్వేషం పెంచుకుంటే, అసూయ పడితే ఆ కృప రాదు. పరిశుద్ధతను బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, నీతిని బట్టి జ్ఞాపకం చేసుకుంటాడు, భక్తిని బట్టి జ్ఞాపకం చేసుకుంటాడు. అతను ఇజ్రాయేలు యొక్క ఆదరణ. ఇజ్రాయేలుకు పరవశమా, స్తుతులపైనే ఆసీనుడా, నా స్తుతికి యోగ్యుడవు, కారణభూతుడ నీవేనయా. దేవుని పిల్లరా, మూడవది, దేవుని ప్రజల యొక్క ఆదరణ కొరకు కనిపెడతా వచ్చాడు. ఇక తర్వాత వాక్యం చదవండి. పరిశుద్ధాత్మ
చదవండి 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 చదవండి. 4వది, పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు లేని కాలమున పరిశుద్ధాత్ముడు ఎవరి మీద ఉన్నాడట? వాట్ ఈస్ ద క్రిస్మస్? క్రిస్మస్ డ్యాన్స్ కాదు, క్రిస్మస్ సంబరం కాదు, అసలు క్రిస్మస్ పక్కెళ్ళిపోయింది. క్రిస్మస్లో ఉన్న మహత్యం పరిశుద్ధాత్మ అతని మీద, అతనిలో ఉండెను, అతనితో ఉండెను. ప్రభు ఇంకా జన్మించలేదు. ప్రభు జన్మించక మునిపే ఆ వాగ్దానం పొంది ఎంత జాగ్రత్తగా మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నాడో ఆలోచించండి. అలా ముందుకు సాగుచుండగా పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన సత్యం ఏమిటంటే, ఎన్ని సంవత్సరాలైనా కానీ మెస్సియాను నువ్వు కనులారా చూస్తావు. ఇప్పుడు మన వాళ్ళని అడిగామనుకోండి, ఎన్ని సంగతి అంటే, ఏముందయ్యా, ఆ కడుపున ఒక నలుసు పుడితే ఆ నలుసు చూసి చచ్చిపోదా అంటే ఇదే పెద్ద డ్రామా. ముసలోడు అయ్యో ముసలిదాని వయసు పోయింది చచ్చిపోతావా, చచ్చిపోదా అట చెప్పరు. ఆ కడుపులో ఒక కాయ పడితే ఆ కాయ చూసి అంటే చాలా తెలివిగా చెప్తారు. అంటే సావు అంటే భయం కనుక, ఈ ప్రత్యక్షత లేదు కనుక అటు నుంచి వస్తే అంటే ఇటు చెప్పకుండా ఇండైరెక్ట్గా ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు లాగాలని బండి, తప్పేం కాదు. కానీ మనం అలా చెప్తాం. సిమియోనుకు దేవుడు అలా చెప్పలేదు. నీవు క్రీస్తును మెస్సియాను చూసే వరకు ఆ ప్రత్యక్షత పొందిన సిమియోను యెరూషలేము దేవాలయంలో ముందుకు సాగుచున్నాడు దేవుని యాజకత్వం చేస్తూ. 8వ దినాన యేసు ప్రభు వారిని, శిశువురైన ప్రభువుని తీసుకొని మరియా యోసేపులు దేవాలయంలోకి వచ్చారు. బాగా ఆలకించండి. దేవాలయంలోనికి రాగా శిశువైన క్రీస్తును ఆయన చేతుల్లో పెట్టారు. శిశువైన క్రీస్తును ఎవరి చేతుల్లో? సిమియోను చేతుల్లో, భక్తిపరుడు చేతుల్లో, నీతిమంతుడైన వాని చేతుల్లో, దేవుని ప్రజల ఆదరణ కొరకు కనిపెట్టి వాడి చేతుల్లో. సేవ అయినా సంఘమైన ఎవడి చేతుల్లో పెట్టకూడదు. సేవ చేసేవాడు భక్తిపరుడై ఉండాలి, నీతిపరుడై ఉండాలి, కూలి బ్యాచి అయి ఉండకూడదు. సేవ ఆత్మనేత్రంతో చూసేవాడై ఉండాలి. సిమియోను చేతుల్లో శిశువైన క్రీస్తు పెట్టబడగానే ఆయన ఇలా తేరు చూసి దేవుని స్తుతించారు. ఏమర్థమైందండి ఆయన చూసి? ఈయనకి ఏమర్థమైంది? సిమియోనికి మెస్సియా వచ్చాడని అర్థమైంది. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అని చెప్పాడే, ఆ పరిశుద్ధాత్ముడే నీ చేతుల్లో ఉన్నవాడు రక్షకుడు అని బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఊరికే బయలుపరచ సంగతి కాదు. తన మీద నిలిచిన, తనలో నిలిచిన, తన యందు ఉన్న పరిశుద్ధాత్ముడే చెప్తున్నాడు, ఈయనే మెస్సియా, నీవు పొందిన క్రీస్తు, వాగ్దానం పొందిన క్రీస్తు. అప్పుడు ఆయన చూసి ఇలా చూసి, నాథా, ఏమి అద్భుతమైన సంభాషణ అండి. నాథా, కసకస చదవకూడదు, దానిలో చాలా మెలోడీ ఉంది. నాథా, ఇప్పుడు నీ దాసుని, ఇప్పుడు ఇప్పుడు దేని కొరకైతే నేను నిరీక్షించాను, దేని కొరకైతే నేను ఎదురు చూశాను, దేని కొరకైతే నేను ఏ పరిశుద్ధాత్మ వలన ఆదరించబడ్డాను, ఏ విషయం కొరకైతే నేను నీతిని, భక్తిని, ఆ దేవుని ప్రజల కొరకు ఎదురు చూశానో, అది ఈరోజు ప్రతిఫలమై నా చేతుల్లో ఉన్నందుకు నాథా, ఇప్పుడు నీ దాసుని సమాధానమును, ఇంక వెళ్ళిపోతాను సమాధానంతో పోని. ఎంత ఆ క్రిస్మస్లో ఎంత మర్మమండి, మర్మమండి. సమాధానం ఎలా వస్తుంది, సంతోషం ఎలా వస్తుంది? సంబరాలు సంబరాలు ఎక్కడికి నబ్బో ఇంకేమో కూర్చున్న వాళ్ళు కూడా ఈ తల్లిదండ్రులు కూడా పిచ్చింది తెలుసా? మా అబ్బాయి చేత వేయించలేదే, మా మనవడి చేత వేయించలేదే. ఇదేం పిచ్చి పట్టిందో ఈ క్రైస్తవ లోకానికి, వెరి పుట్టింది. ప్రార్థన కంటే రారు కానీ డ్యాన్స్ కంటే మాత్రం పిల్లల్ని
జాతలు జాతల గుడ్లు కొనిచ్చి, కాకపోతే వాళ్ళు సినిమాలు ఎగరలేదు, ఎక్కడన్నా ఎగురుతారని వీళ్ళకి అదొక ఆనందం. వీళ్ళు చూసుకోవాలి, వాడు డ్యాన్స్ వేస్తే వీళ్ళు చూసుకోవాలి. అసలు క్రిస్మస్ ఎటు వెళ్ళిపోతుందో. మెస్సియాను చూసి, నాథా ఇక నీ దాసుని నేను నిరీక్షించాను, దీనికోసం నువ్వు నన్ను దీనికే ప్రత్యేకించావు అని సిమెయోను, నేను కన్నులారా రక్షకుని చూచితిని, నీ రక్షణ నేను చూచితిని. క్రిస్మస్ కన్నులారా చూచిన రక్షణ, లోకమునకు వెలుగైన రక్షణ, లోకమును వెలిగించు రక్షణ, నీ ప్రజలకు ఆదరణనిచ్చే రక్షకుడు, నీ ప్రజలను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే రక్షకుడు. నేను కన్నులారా, మరి మన కన్నులు ఏం చూస్తున్నాయి? క్రిస్మస్ వేళ మన హృదయం దేనిని కోరుతుంది? ఆ నిరీక్షణ. క్రిస్మస్ అంటే నిరీక్షణ. యుగయుగములలోని, తరతరములలోని దైవ ప్రణాళిక కొరకు నిరీక్షించారు ప్రవక్తలు. అది చూచి సంతోషించారు, అది చూసి ప్రభువును గణపరిచారు, అది చూసి ప్రభువులో ఆనందించారు. ఈరోజు మరి మన క్రిస్మస్ ఏమిటి? మన ఉద్దేశాలు ఏమిటి? ఒక దేవుని బిడ్డగా నీ తలంపు ఏమిటి? అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.